79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామ్మోహన గ్రంథాలయం ద్వారా విజయవాడ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో మేము పుస్తక వితరణ అనే కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ప్రజల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళలో ప్రస్తుతం ఫోన్కి, టీవీకి, కంప్యూటర్కి పరిమితమైపోతున్నారు. అలాంటి వారిని పుస్తకం పఠనం పట్ల ఆసక్తి కలిగించాలని మా ఉద్దేశం. మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెబుతూ ఉంటారు పుస్తక పఠనం యొక్క ఆవశ్యకత గురించి. ఆయన మాటల్లో చెప్పాలంటే పుస్తక పఠనం అనేది ఈ కంప్యూటరు, ఫోను, టీవీల్లో అందులో చూసినంతసేపు బాగానే ఉంటాయి. అవి కట్టేయగానే మనం మర్చిపోతాం. ఎలాగంటే అవి కళ్ళద్దాలు లాంటివి. కళ్ళద్దాలు పెట్టుకుంటే మనకు ఎలా కనపడతాయో అవి కూడా అంతే, ఆ కాసేపు వరకే. ఈ పుస్తక పఠనం ద్వారా అయితే పుస్తక పఠనం ద్వారా మనసుకు హత్తుకొని మైండ్లో ఉండి అది విజ్ఞానాన్ని పెంచుకొని ప్రతిభావంతులుగా తయారవటానికి అవకాశం ఉంది. అందువల్ల మేము విజయవాడ ప్రజలకు, యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు ఈ పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఉద్దేశంతో పుస్తక వితరణ కార్యక్రమం అనేది మేము ప్రారంభించి 3 సంవత్సరాలుగా జరుగుతున్నది. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు 15, 16 తారీఖుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది. దీన్ని అందరూ ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకు జై 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రామ్మోహన గ్రంథాలయంలో పుస్తక వితరణ కార్యక్రమం ఆగస్టు 15 మరియు 16వ తారీఖుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమంలో 8,000 అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. గ్రంథాలయ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని పుస్తక ప్రియులు, విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు.